ఈరోజు మనం దాల్ తడకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకొని వాష్ చేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి, అలానే ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో, కొంచెం పులుపుకి సరిపడా కొంచెం చింతపండు, కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని మెత్తగా ఇలా కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను తాలింపు కోసం. ఒక 2 ఎండుమిర్చి, కొన్ని తాలింపు దినుసులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఒక 3 లేదా 4 యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, దీంట్లో ఒక చిన్న ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేస్తాను. మీకు టేస్ట్‌కి ఇష్టమైతే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసి దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని ఆ పప్పుని యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అయిన దాల్ తడకా రెసిపీ రెడీ.